గ్రీకులో తత్వశాస్త్రం అనే పదానికి అర్థం. ఇన్ గ్రీక్ ద వర్డ్ ఫిలాసఫీ మీన్స్, ఈ ఫిలాసఫీ అనేటువంటి ఆంగ్ల పదం ఫిలోస్ మరియు సోఫియా అనే రెండు గ్రీక్ పదాల నుంచి గ్రహించబడినది. ఫిలోస్ అంటే లవ్, ప్రేమ. సోఫియా అంటే నాలెడ్జ్ లేక విజ్డమ్, జ్ఞానం అని అర్థం. గ్రీకులో తత్వశాస్త్రం అనే పదానికి అర్థం జ్ఞానం యొక్క ప్రేమ, లవ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ లవ్ ఫర్ విజ్డమ్. మీకు తెలుసు ఫిలాసఫీ అనేది సకల శాస్త్రాలకు తల్లి వంటది. సో ఫిలాసఫీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అఫ్ కోర్స్ సైకాలజీ ఈజ్ ఆల్సో చైల్డ్ ఆఫ్ ఫిలాసఫీ. ఒక కాబోయే టీచర్గా ఫిలాసఫీ తత్వశాస్త్రం యొక్క నాలెడ్జ్ మనకు ఎందుకు అవసరం? మనం కరికులంలో ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎటువంటి ఆశయాలు మనం కలిగి ఉండాలి బోధనలో అనే ప్రశ్నకు ఈ తత్వశాస్త్రం ఫిలాసఫీ మనకు ఆన్సర్ చెప్తుంది. ఇందులో ప్రధానంగా ఉండేటువంటి 3 బ్రాంచెస్. మొదటిది మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే అది భౌతిక శాస్త్రం. ఈ ప్రపంచంలో ఏది రియాలిటీ, ఏది నిజం అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్తుంది ఈ బ్రాంచ్. రెండవది ఏది జ్ఞానం, ఏది నాలెడ్జ్ అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పేది ఎపిస్టమాలజీ. చాలా ఇంపార్టెంట్. మనం అందించేటువంటి జ్ఞానానికి ఆధారం ఏంటి, జ్ఞానం ఎన్ని రకాలు, జ్ఞానం ఏ విధంగా పొందవచ్చు అనే ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి తత్వశాస్త్ర శాఖ ఎపిస్టమాలజీ. అదేవిధంగా ఏది విలువ అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పేటువంటి 3వ శాఖ ఆక్సియాలజీ. సో కాబోయే ఉపాధ్యాయుడిగా రియాలిటీతో కూడుకున్న కరికులం అందించాలి, నాలెడ్జ్ అందించాలి, విలువలు పెంపొందించాలంటే తత్వశాస్త్రంలోని ఈ 3 శాఖలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వెస్టర్న్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఐడియలిజం భావవాదం, రియలిజం నిజవాదం, న్యాచురలిజం ప్రాకృతికవాదం, ఎగ్జిస్టెన్షియలిజం అస్తిత్వవాదం, ప్రాగ్మాటిజం వ్యావహారిక సత్తావాదం, అవి చెప్పేటువంటి మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆక్సియాలజీ, ఎయిమ్స్, కరికులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, టీచర్ అండ్ డిసిప్లిన్, దానికి సంబంధించిన ముఖ్యమైన ఫిలాసఫర్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మన ఇండియన్ ఫిలాసఫీ 2 రకాలుగా వర్గీకరించవచ్చు. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి శాఖలు, దేవుడు లేడు అని చెప్పేటువంటి శాఖలు. దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి శాఖలు, వీటిని షడ్దర్శనాలు అంటారు. వాటిలో న్యాయ, సాంఖ్య, వైశేషిక, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. దేవుడు లేడని చెప్పేటువంటి శాఖలు చార్వాక, జైన, బౌద్ధ. సో ఈ 9 భారతీయ తత్వశాస్త్ర శాఖలను మరియు 5 పాశ్చాత్య తత్వశాస్త్ర శాఖలను, అవి విద్యకు అందించినటువంటి అంశాలను తెలుసుకుంటే ఫిలాసఫీ నాలెడ్జి టీచర్కు, కాబోయే విద్యాధికారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.